అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్దాం. పేద విద్యార్థులు ర్యాంకులు సాధిస్తే వాళ్ళని అభినందిస్తూ వాళ్ళకి కోసం అంటే సర్కారు బడుల్లో కూడా మార్పు మొదలైంది. వాళ్ళ భవిష్యత్తు, సర్కారు బడిలో చదువుకునేటువంటి పిల్లల భవిష్యత్తు కూడా మారిపోబోతుంది. కాబట్టి కార్పొరేటర్ స్కూళ్ళకి, కాలేజీలకు డబ్బులు తగలేయొద్దు, సగర్వంగా నిలబడదాం అంటూ ఏపీ ప్రభుత్వం అన్ని పేపర్లకు యాడ్ ఇచ్చింది. అంతేకాకుండా ఫస్ట్ టైం ఎటువంటి పొలిటికల్ పార్టీల బొమ్మలు వేయకుండా ఒక యాడ్ రిలీజ్ చేసింది. ఎవరైతే హైయెస్ట్ మార్కులు సాధించారో 597, 96 లాంటి మార్కులు సాధించారో ఆ పిల్లల ఫోటోలతోటి ఒక యాడ్ ఇవ్వటం జరిగింది. ఆ యాడ్ మీద మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన విధానం మీద హర్షతో పాటు అభినందించారు. ఇది ఒక చరిత్రలో ఒక మైలురాయి లాంటిది. ఇంత అద్భుతమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నందుకు ఆ విద్యాశాఖ మినిస్టర్ గారిని, ఆ శాఖ అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇలాంటి మార్పులు వస్తే రానున్న రోజుల్లో కార్పొరేటర్ విద్యకు ధీటుగా సర్కారు బడులు నడుస్తాయని చెప్పారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక కార్పొరేటర్ విద్యా సంస్థలు నడిపేటువంటి వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టేసి కోట్ల రూపాయల ఖర్చు మీరు అడ్వర్టైజ్మెంట్ల కోసం ఖర్చు పెడతారా? ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఏం అవసరం? ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒక్కొక్క పేజీకి యాడ్ ఇవ్వాలంటే ₹1 కోటి పైనే ఖర్చు అవుతుంది అని ఆయన మాట్లాడుతున్నారు. అంటే పేద పిల్లలు పేపర్లోకి కష్టపడి చదివి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, అసమానతలు అన్నిటిని కూడా తట్టుకొని, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తట్టుకొని నిలబడి సగర్వంగా నిలబడితే అలాంటి పిల్లల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా కొన్ని వేల మంది విద్యార్థులు తయారవుతారు. అదంత అద్భుతమైనటువంటి అవకాశంని కల్పించడం కోసం, ఒక మోటివేషన్ కోసం పేపర్ ప్రకటన ఇస్తే దాని మీద ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు వీడియో చూడండి. చూశాక ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం. ఇది వైసీపీ వాళ్ళ నీచ బుద్ధికి ఇది నిదర్శనం. సరే, ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో మీరందరూ కూడా వీడియో చూసే ముందు దయచేసి మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయన కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేత పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని పత్రికల్లో, ఈ పత్రికల్లో ఒక్కొక్క పత్రికకి యాడ్ ఇవ్వాలంటే సుమారుగా నాకు తెలిసి 70 లక్షల నుంచి ₹1 కోటి ఒక్కొక్క పత్రిక ఖర్చు అవుతుంది. ఒక్కొక్క పత్రికకి ₹1 కోటి లెక్క కూడా ఖర్చు అవుతుంది. అన్ని ప్రధాన పత్రికల్లో ఫ్రంట్ పేజీలో గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చినటువంటి మార్క్స్ గురించి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి యాడ్. దీంట్లో ఏమనుంది? 10th క్లాస్ మార్కులు ప్రభుత్వ పాఠశాలలో 596, 596, 596, 596, 595, 595. మంచిది. ఈ పిల్లలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ పిల్లలు ఇంత విజయాలు సాధించడానికి కారణం ఏంటి? మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మీరు ఇచ్చినటువంటి పునాదులతోనే ఈ మార్పులు రాగలవని మీరు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మీరు చెప్పగలరా? అంటే ఆయన ఏమంటున్నాడంటే, పేద పిల్లల్ని ఎందుకయ్యా అక్కడ అంత పెద్ద పేపర్లో ₹1 కోటి ఖర్చు పెట్టి వాళ్ళు బొమ్మలు వేయటము, అదే మా జగనన్న అనుకో చిక్కటి చిరునవ్వుతోటి 3 రంగుల ఆ పార్టీ జెండా రంగులు వేసుకొని ఆయన బటన్ నొక్కుతున్నానంటే ఆ బటన్ నొక్కే ప్రోగ్రాంకి ₹1 కోట్ల డబ్బుల్ని తగలబెట్టవచ్చు. అట్లాగే ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలకి ప్రభుత్వ డబ్బులను తగలబెట్టవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలకి రంగులు, అది ఆయన పార్టీ రంగులు వేయడానికి డబ్బులు తగలబెట్టవచ్చు. అలాగే ఆయన స్పెషల్ ఫ్లైట్లో తిరగడానికి ప్రజల డబ్బులు తగలబెట్టవచ్చు. అలాగే ఎగ్గు పప్పులకి, పేపర్లకి, పెన్నులకి ఇవన్నీ ప్రజల డబ్బుల్ని దుర్వినియోగం చేయవచ్చు. కానీ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం. ఆ విజయాన్ని నమోదు చేసినటువంటి పిల్లల్ని ప్రపంచానికి తెలియజెప్పటం కోసం, రాష్ట్ర నలుమూలల సర్క్యులేట్ అవ్వటం కోసం ఒక పేపర్ రిలీజ్ చేస్తే ఈ డబ్బులు ఎందుకు దుబారా ఖర్చు పెడుతున్నారు అని చెప్పి అడుగుతున్నాడు ఈయన కార్పొరేటర్
విద్యా సంస్థల అధినేత పర్వతనేని శేఖర్ రెడ్డి. ఆయన ఏమంటున్నాడు ఇంకొక మాట, ఏంటి ఈ మీరు వచ్చినటువంటి ఈ ఈ 20 నెలల కాలంలోనే ఈ రిజల్ట్స్ మీరు సాధించగలిగారా అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం లోకేష్ చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. విద్యాశాఖ వాళ్ళు కూడా అదే స్థాయిలో కసరత్తు చేశారు. లీ యాప్ అంటే లెర్నింగ్ ఎడ్యుకేషన్ యాప్ అనేటువంటి ఒక యాప్ని తయారు చేసి ఆ యాప్లో విద్యార్థి ప్రతిభావంతుల్ని గుర్తించుకుంటూ వాళ్ళకి టెస్ట్ రివైజులు నిర్వహిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి ఎగ్జామ్ అంటే పడేటువంటి భయాందోళనని పోగొట్టడంతో పాటు ప్రతి క్వశ్చన్ని రివైజ్ చేసుకోవటం ద్వారా వాళ్ళకి పూర్తి మెమరీ ఉండే విధంగా తీసుకురావటంలో లోకేష్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు బ్రహ్మాండంగా అద్భుతంగా పనిచేసింది. ఎవరో ఎన్ఆర్ఐ దాతల సహకారంతో బెన్నంపూడిలో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఆ పిల్లల్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టుకొని దాన్నే జగన్మోహన్ రెడ్డి వీసినటువంటి విత్తనాలు మొక్కలు మహావృక్షాలై ఈరోజు ఎంతోమంది నీడన బతుకుతున్నారని చెప్పి డప్పు కొట్టుకొని తప్పుడు ప్రచారం చేసిన మీరు 20 నెలల్లో అద్భుతమైన రిజల్ట్స్ సాధిస్తే ఇది తప్పు, ఇది మీరు చేయలేదని అంటున్నారు. అసలు ఈ పిల్లలకి యాడ్లు ఇవ్వటం ఎందుకు? ఇట్లాంటి పిల్లలకి మీరు యాడ్లు ఇస్తారా, డబ్బులు తగలేస్తారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఎంత నిరంకుశ పాలన, ఎంత నియంత ఆలోచనలో మీరు ఒకసారి చూడండి. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎవరినో బెన్నంపూడి పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఆ వీడియోని సర్క్యులేట్ చేస్తే అదంతా నా గొప్పే, నేను సాధించిన విజయమే, నేను వేసిన విత్తనాలే అని చెప్పి డప్పు కొట్టుకున్నాడు. కానీ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొచ్చి దేశ చరిత్రలోనే కార్పొరేటర్ కాలేజీలకు స్కూళ్ళకు ధీటుగా మార్కుల ప్రపంచనాన్ని సృష్టించిన పిల్లలని వాళ్ళ ఫోటోలకి డబ్బులు ఖర్చు పెట్టడం అనే ఎందుకు వృధా ఖర్చు అని అంటున్నాడు. ఆయన తెలుసుకోవాల్సిన ఒక విషయం, మీరు కార్పొరేటర్ విద్యా సంస్థలు ఒక చోట పాస్ అయిన 1 అంటూ డప్పు కొట్టుకుంటూ వాళ్ళనే ఫోటోలు మార్చి అక్కడ వేయించి వాళ్ళనందరినీ కూడా మీరు తల్లిదండ్రులను ఆకర్షించి కార్పొరేటర్ మాయాజాలంతో కోట్ల రూపాయల డబ్బులు పడగలెత్తిన మీరు ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని అరకొర వసతులన్నింటినీ ఉపయోగించుకొని ప్రభుత్వం అలాగే విద్యాశాఖ సహకారంతో ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్తే ఆ పిల్లల మీద కూడా మీరు అక్కుస కక్కుతున్నారంటే మీరు ఎంత రాక్షసతత్వం ఉన్నటువంటి వాళ్ళు, ఎంత సైకోతత్వంతో ఉన్నవాళ్ళు, ఎంత ప్రైవేటు యాజమాన్యం మాఫియా నడుపుతున్నారో ఇలా రాష్ట్ర ప్రజలను కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక దుబారా ఖర్చు గురించి మీరు మాట్లాడేటువంటి అర్హత లేదు. నేను ఇంకాకే కొన్ని చెప్పా, అవి మచ్చతొనకే. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అడ్వర్టైజ్మెంట్ల కోసం సాక్షి పేపర్కి కోట్ల రూపాయల డబ్బులు దోచిపెట్టాడు, సాక్షి టీవీకి కోట్ల రూపాయల డబ్బులు చెల్లించాడు. అది ఆయన ఆ రోజు ఖర్చు పెడితే అందరూ అబ్బా ఆయన జగన్మోహన్ రెడ్డి చిక్కటి చిరునవ్వుతోటి పేపర్ మీద ప్రింట్ అయ్యారని మీరంతా సంఖ్యలు గుర్తుకుంటుంటే చిన్నపిల్లలు వాటిని టిష్యూ పేపర్లుగా వాడుకున్నారు. అంటే అలాంటి పనులు చేసిన మీరు కూడా డబ్బులు దుబారా గురించి, డబ్బులు ఆదా గురించి, డబ్బులు ఖర్చుల గురించి మీరు మాట్లాడుతున్నారు. అంటే పేద పిల్లలు పేపర్ మీద ఎక్కితే మీరు ఒప్పుకోరు, మీరు ఓర్చుకోరు. ఎందుకంటే లోకేష్కి పేరు వస్తుంది, లోకేష్కి పేరు రాకూడదు, లోకేష్ని హీరోని చేస్తే మీరు తట్టుకోలేరు. ఈ మనస్తత్వంతో మీ పార్టీ ఎంతసేపు ఉన్నా ఒక సైకో పార్టీగా వ్యవహరిస్తుంది, ఒక సైకో ఆలోచనతో పనిచేస్తున్నారే కానీ ప్రజలకి ఏం చేద్దాం, ప్రజలకి ఆ ప్రభుత్వానికి ధీటుగా మనం ఏమైనా చేద్దాం అనేటువంటి ఆలోచన లేదు. ఎవరికో పుట్టిన పిల్లల్ని తీసుకొచ్చి మేము కష్టపడి సాధించామంటూ డప్పు కొట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకొని రాజకీయ లబ్ధి పొందిన మీలాంటి వాళ్ళకి రేయింబగలు కష్టపడి విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ మినిస్టర్ ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి ఫలాలు అందిస్తే దాని మీద మాత్రం పెదవి విరుస్తున్నారు. కాబట్టి ఇలాంటి సైకోలందరూ రోజుకొకరు కనపడుతూనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం లేదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ఎక్కడా కూడా మంచి రిజల్ట్స్ సాధించినటువంటి స్కూల్స్ అని అనౌన్స్మెంట్ చేయకపోవటం ఆయన దరిద్రం, ఆయన దౌర్భాగ్యం, ఈ రాష్ట్ర ప్రజల దరిద్రం, దౌర్భాగ్యం కూడా. కాబట్టి ఇప్పటికైనా మీలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలని మూయించాలి. మీలాంటి వాళ్ళకుండానే విద్య అంగల్లో సరుగ్గా మారిపోయిందనేది గుర్తించాలి. కాబట్టి మీలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఎమ్మెల్సీలుగా పదవులు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ఎంత డిమాండ్ చేశారో, మీరు ఎంత చెల్లించారో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు కార్పొరేటర్ శక్తులన్నీ ఏకమయ్యి ప్రభుత్వ పాఠశాలలని, ప్రభుత్వ స్కూళ్ళని
తగ్గించి వాడి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలంటే రేపటి నుంచి మీకు మ్యూజిక్ స్టార్ట్ అయింది. రేపటి నుంచి ప్రభుత్వ స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ అలాగే అద్భుతమైనటువంటి హాజరు నమోదయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. రాబోయే 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ స్కూళ్ళు, కార్పొరేటర్ స్కూళ్ళకి, కాలేజీలకు ధీటుగా తయారు చేయటమే లోకేష్ లక్ష్యం. కాబట్టి అందులో మీది కూడా పోతే మీరు కూడా నిరుద్యోగులు ఎక్కడ రోడ్డును పడతారు. కాబట్టి ఈరోజు మీరు మీడియా ముందుకు వచ్చి మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీ జగన్మోహన్ రెడ్డి సొమ్ము కానీ, నీ సొమ్ము కానీ, ఇంకెవరి సొమ్ము కూడా వైసీపీ కార్యకర్తల నాయకుల సొమ్ము కానీ ఖర్చు పెట్టలేదు. మీరు కొద్దిపాటి ప్రచారానికి కోట్లు ఖర్చు పెట్టారు. ఈరోజు విద్యార్థులు చేసింది ఒక చారిత్రాత్మకమైన విజయం. ఈ ఇన్స్పిరేషన్ తోటి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావటం, గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసమే ఈ పోస్టులు వేశారు. ఆ మాత్రం కూడా తెలియనటువంటి ఇంగిత జ్ఞానం లేని మీలాంటి వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి అని మనం అనుకుంటే సరిపోతుంది.